గమనిస్తూ ఉన్నాం. ఉత్తగా రాదు ఇది. నేను 10% రిజర్వేషన్ మీద సాధించుకున్న 10% మీద కేసు వేస్తే 10% ఇవ్వద్దు ఎస్టీలకని కేసు వేస్తే కోర్టులో కేసు పెట్టడానికి ఇంప్లీట్ కావడానికి నాకు 2 లక్షలు ఖర్చు అయింది. చాలా ఇబ్బంది పడ్డా. 2 లక్షలకు ఎంత? 2 లక్షలు. సుప్రీంకోర్టులో కేసు పెడదామని ఇంప్లీట్ అవుదామని మొన్న నేను ప్రయత్నం చేస్తే అడ్వాన్స్ నా దగ్గర 10 లక్షలు అడిగారు అడ్వకేట్లు. ఎంత? మరి నా సోదరులకు అంత అమాయకంగా చెవులో పూలు పెట్టుకుని ఉన్నావా మనం? కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు నా కేసు సంబంధించి ఈ డబ్బులు ఎవరిస్తున్నారో చెప్పరైతే. ఆదివాసులు వేసిన కేసుకు 5 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ డబ్బులు ఎవరిస్తున్నారు? ఈ డబ్బు ఎవరిస్తున్నారు? ఎవరుండి నడుతున్నారు? మీ వెనకాల ఎవరుండి నడుతున్నారు? గా మాత్రం తెలుసుకోకుండా ఏం లేకుండా మీరు ఢిల్లీలో పోయి మాట్లాడిన మీ అక్కలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు ధైర్యంగా మాట్లాడచ్చు. మా వాళ్ళు మీటింగ్ వచ్చి మా మీటింగ్ లో కూర్చొని మా జాతి కోసం, జాతి రక్షణ కోసం మాట్లాడితే వాళ్ళకి లాగులు తడుస్తాయి. ఏమిటే నేను పొరపాటున ఉన్నదో ఇందిరా పార్క్ అనొద్దు. నేను నా ఉన్నతరానికి కూడా కరెక్ట్ కాదు. డాక్టర్ రామచంద్ర నాయకులు బిడ్డ అనే పదాన్ని ఇప్పుడు మీ అందరి ముందు నేను తీసుకుంటున్నాను. నా జాతి బిడ్డ మీద నేను బిడ్డ అనే అవసరం లేదు. ఎందుకన్నా నువ్వు పోవద్దు అంటున్నావు, ద్రోవులు అన్నావు కాబట్టి అన్నా, ఇంకోటి కాదు. కానీ ఇవాళ జాతి విపత్కర పరిస్థితిలో ఉంది. మీరందరూ మాట్లాడుతుంది ఈజీ కాదు. హైకోర్టులో తీసుకొని కేసును సుప్రీంకోర్టులో తీసుకుందంటేనే దాని వెనకాల పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది, దాని వెనకాల పెద్ద కుట్ర జరిగింది. హైకోర్టులో తీసుకొని కేసు సుప్రీంకోర్టులో తీసుకుందంటే అక్క చెప్పడం మర్చిపోయింది సత్యవతి అక్క. జియో నెంబర్ 3 ఇదే కొట్లాడ మధ్యన ఏజెన్సీ 100% ఉద్యోగాలున్న ఆ జియో ఆ టైంలో పోయిన మాట వాస్తవమా కాదా? హైకోర్టులో మనం గెలిచినాం జియో నెంబర్ 3 మీద. కానీ సుప్రీంకోర్టులో మనకేమైతే భయ్ మన జియోలు తీసేస్తుందా? గిట్టే మాట్లాడారు గిట్ట మీటింగ్లు పెట్టుకొని మన జియో సుప్రీంకోర్టు తీసేస్తుందా? తీసి ముఖం మీద కొట్టిందాక సోయలేదు. మిత్రులారా, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇందాక అక్క ఇంకో మాట కూడా చెప్పింది. వాళ్ళ విజయాల మీద తుపాకులు పెట్టి మనల్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నా, జియో నెంబర్ 3 పోవడానికి ఆ రోజు కూడా నేను స్వయం బాబురావు ప్రశ్నించిన, అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు జియో నెంబర్ 3 సుప్రీంకోర్టులో కేసు కొట్టేస్తే నువ్వు ఎందుకు మాట్లాడుంటే ఆయన మాట్లాడు. మైపతి అనే పిల్లగాడు మొన్న నాతో పాటు డిస్కషన్ కూర్చున్నప్పుడు తలాత్తోకలని మాట వాదిస్తుండు. గట్టిగా అయినా మాట్లాడదామంటే టీవీలలో కూడా ఈ లముడల ఆధిపత్యం చూసి రాని సమాజం మొత్తం చెడు చేసే కుట్ర ప్రయత్నం చేస్తానని భయంతో మాట్లాడలే. ఏం తెలియదు. 1930 గురించే చెప్పినా నేను. కానీ లంబాడీలు అడ్డంగా వచ్చింది కాదు, అక్రమంగా వచ్చింది కాదు. 1881 జనాభా లెక్కలు, నిజాం ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు నేను మీకు అందరికి పంపుతా. అప్పుడే లంబాడి బచ్చారాలు ఎస్టీలం ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అంటే మనం ఇప్పుడు కాదు, 1976లో వచ్చినట్టు కాదు. మనం 1976లో కాదు, 1881 జనాభా లెక్కలు, 1991 జనాభా లెక్కలు. అప్పటి నుంచి 41 దాకా లంబాడీల మందం ఎవరి కింద ఉన్నాం?